మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం రెండవ రోజు కొనసాగింది. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. నామినేషన్లు వేయడానికి మరో రోజు గడువు ఉండడంతో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం నామినేషన్లు వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీ స్వరాగిని. 10th వార్డు నుంచి నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను. మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సార్ గారికి, మన ఎమ్మెల్యే రోహిత్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. అగ్రనాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ, మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీ, మహిళల కోసం ఎంతో అభివృద్ధి, ఎన్నో పథకాలను అమలు చేసిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ పార్టీ తరఫున గెలిచి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి నర్మదా యాదవ్ గారిని మరి కాలనీ ప్రజలందరూ ధైర్యంతో, కాలనీ ప్రజలందరూ కూడా వారి ఆశీర్వచనంతో నిలబడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి మైనంపల్లి హనుమంతరావు గారు, మరి ఎమ్మెల్యే రోహిత్ గారి అండదండలతోని, వారి యొక్క ఆశీర్వచనాలతోని 4వ వార్డును మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎల్లవేళలా మేము ముందుంటామని, శాయశక్తులా కృషి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో నిరుపేదలకు చేరే విధంగా పాటుపడతామని, మరి ఇంకేవైనా సామాజిక కార్యక్రమాలు కానీ, వ్యక్తిగత కార్యక్రమాలు కానీ, వ్యక్తిగత అవసరాల పట్ల నిరంతరం వారికి అందుబాటులో ఉండి 4వ వార్డు సర్వతో ముఖాభివృద్ధికి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము 16వ వార్డుకు సంబంధించినటువంటి ఓటర్లమండి. మేము కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీ ముస్లాపురం రాజలింగం గారిని మా యొక్క మనస్ఫూర్తిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మరియు రోహిత్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి మా ముస్లాపురం రాజలింగం గారిని కౌన్సిలర్గా బలపరుస్తున్నామండి. 16వ వార్డు నుండి మీ యొక్క ప్రజల యొక్క మీ యొక్క ప్రజలందరి యొక్క మన ఆశీర్వచనాలు అందరికీ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.